క్రీస్తునందు మా ఆత్మీయ బిడ్డలకును, మా ఆత్మీయ సహోదర సహోదరీలకును, నా తోటి దైవ సేవకులకు, సేవకురాండ్లకు, సంఘాలకు నా శుభములు, వందనాలు. మా కొరకు ప్రార్థిస్తున్నందుకు మీకు నిండు హృదయముతో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. క్రీస్తునందున్న మీకందరికీ, మీ బిడ్డలకు, మీ కుటుంబ సభ్యులకు యేసు నామమున సమాధానము కలుగును గాక. ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దైవ జనాంగమా, ఈ రోజు మనకు దేవుడు అనుగ్రహించాడు అంటే దేవుని కృప అపారమైనది. మరి ఒక దినము మనము ఈ మాసములో పొంది ఉన్నాం. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయపు వేళ ప్రార్థనతో ఈ దినమును ప్రారంభించుదాము. ప్రార్థన చేసిన తరువాత యోబు గ్రంథములో మనము కొన్ని విషయాలు చూద్దాం. యోబులో కనిపించే ప్రత్యేకతలు 1. 2, యోబు తన జీవితంలో ఏమి పోగొట్టుకున్నాడు, ఏమి పొందుకున్నాడు. ఈ 2 విషయాలను చూద్దాం. దానికి ముందు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, పాపులమైన మమ్ములను ప్రేమించి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధతలోకి మమ్ములను యేసుక్రీస్తు రక్తములో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధుల సమూహములో మమ్మను చేర్చినందుకై స్తోత్రాలు. పౌలు గారు ఆయన కొరింథీయులకు రాసినటువంటి ప్రభు మొదటి పత్రికలో ఆయన సంఘము అనగా అని ఆరంభిస్తాడు. దేవుని సంఘము అనగా 1 పిలువబడిన వారు, 2 పరిశుద్ధపరచబడిన వారు, 3 ప్రార్థించేవారు, 4 పరిచర్య చేసేవారు అని చెప్పాడు. కనుక ఈరోజు నాయనా మేము పిలువబడ్డాము, పరిశుద్ధపరచబడ్డాము, ప్రార్థిస్తూ ఉన్నాము. కొందరు మీ పరిచర్య చేయుచున్నారు, కొందరు పరిచర్యలో ప్రోత్సాహకరంగా ఉన్నారు. అందును బట్టి మీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ పాటి వారము తండ్రి దేవా, మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు నాయన. నా జత పనివారైనటువంటి వారందరినీ కూడా మీ పొలములో వ్యవసాయము చేసే పనివారముగా నాయన మీరు మమ్మను జ్ఞాపకం చేసుకున్నందుకై మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా నాయన మా ఆత్మీయ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు తండ్రి. మహిమ కలిగిన దేవుడవు నాయన. వారి అవసరతలు, వారి బిడ్డల అవసరతలు మీరు ఎరిగి ఉన్న దేవుడవు కనుక క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును వారికి మీరు అనుగ్రహించుదురు గాక. దేవా, మీకే స్తుతి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. వారి జీవితాలలో ఎవరికి ఏది కొరతగా ఉందో వాటిని అనుగ్రహించండి నాయన. డాక్టర్ కావడానికి చదివినటువంటి వారిని డాక్టర్ వృత్తిలో బలపరచండి. ఇంజనీర్గా చేయడానికి చదివిన వారిని నాయన, వారు ఏ చదువులైతే చదివారో వాటిలో వారు ఉత్తీర్ణత పొందుదురుగాక అని ప్రార్థిస్తున్నాం. కొందరైతే నాయన బైబిల్ కాలేజీలో ట్రైనింగులు చేస్తూ ఉన్నారు, కొందరు చేసి ఉన్నారు. అలాంటి వారిని పరిచర్యలో బలముగా మీరు వాడుకొందురుగాక నాయన. ఇవన్నీ మా జీవితంలో మీరు జరిగించే దేవుడవు. అంతేకాకుండా శోధనలో పడిపోకుండా దేవా మమ్మలను మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం. శోధనలో పడిపోకుండా దేవా మరి మెలకువగలిగి ప్రార్థన చేయమన్నారు కనుక మా జీవితంలో ప్రార్థన ప్రతిరోజు చేయడానికి అట్టి ప్రేరేపణను మాకు దయచేయండి. ప్రతిరోజు వాక్యము చదువుకోవడానికి అటువంటి భాగ్యమును మాకు ప్రసాదించమని మేము కోరుకుంటూ ఉన్నాం. మా చుట్టుపక్కల వారికి మేము సాక్ష్యముగా ఉండాలి దేవా. మరి మా సమాజంలో, సంఘములో మేము సాక్షులముగా ఉండాలి. అట్టి కృప దయచేయండి. మా ఆత్మీయ బిడ్డలు కలిగిన వాటన్నిటిని కూడా మీరు ఆశీర్వదించండి. యోబుకు మీరు ఇచ్చిన భద్రత మా ఆత్మీయ బిడ్డలందరికీ, మాకును, నా తోటి దైవ సేవకులకును మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మా సమాజమును దీవించండి, నాయకులను ఆశీర్వదించండి, మా భారతదేశమును రక్షించండి దేవా. మీకు వందనాలు తండ్రి. యెరూషలేమును ఆశీర్వదించండి. యెరూషలేము క్షేమముగా యేసునామమున ఉండును గాక నాయన. అంతేకాకుండా మా ప్రపంచ దేశాలను కూడా దీవించండి. విదేశాలలో ఉంటున్న మా ఆత్మీయ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. వారికి నాయన ఈ వివాహ వయసు వచ్చిన వారికి వివాహంలో సంబంధాలు కుదురుటకు అనుమతించండి తండ్రి. సంతానము కోరిక ఎదురు చూస్తున్న బిడ్డలకు సంతానాభివృద్ధిని దయచేయండి.
దేవా, ఈ విషయాలు పదే పదే ప్రతిరోజు మీ పాదాల సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నప్పుడు నాయనా, ప్రతిఫలం పొందిన వారు మాకు ఫోన్ చేసి సాక్ష్యం చెబుతూ ఉన్నారు. పాస్టర్ గారు, నాకు ఉద్యోగం వచ్చింది, పాస్టర్ గారు నాకు సంతానం కలిగింది, పాస్టర్ గారు నాకు సంబంధం కుదిరింది అని చెబుతూ ఉన్నప్పుడు నాయనా, వారికి నేను తెలియదు, నాకు వారు తెలియదు. కానీ ఈ మీడియా ద్వారా ఈ ప్రార్థనలు ప్రసారం అవుతుండగా వినుట వలన విశ్వాసము కలుగును అని నాయన, విశ్వాసముతో వింటున్న బిడ్డల్లో మీరు కార్యాలు చేస్తున్నందుకై స్తోత్రాలు. అంతేకాకుండా భార్యాభర్తల మధ్యలో సమాధానము, ఐక్యత, కుటుంబాలలో నెమ్మది, ఐక్యత, గొడవలు యేసునామమున దూరమవునుగాక, ఆర్థిక ఇబ్బందులు యేసునామమున తొలగిపోవునుగాక, కోర్టు కేసులు, జైలు కేసులు, పోలీస్ కేసులు కొట్టివేయబడునుగాక, మీ ప్రజలకు న్యాయము, భద్రత కలుగునుగాక. విడిపోయిన భార్యాభర్తలను మరలా కలపండి నాయన. ఎవరైనా కుటుంబ సమస్యలతో, ఆర్థిక ఒత్తుళ్లతో ఆత్మహత్యా ప్రయత్నం చేస్తున్నట్లయితే వారిని మీరు కాపాడుదురుగాక. కృపను చూపించండి తండ్రి. మీకే వందనాలు, స్తుతులు నాయన. ప్రభుత్వం నుండి నాయన చదువుకున్న బిడ్డలకు న్యాయముగా రావలసినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని వారికి అనుగ్రహించమని, బీదలైన వారికి కూడా ప్రభుత్వం చేస్తామన్నటువంటి సహకారాన్ని అందించుటకు కృప చూపించమని కోరుకుంటున్నాను. అయినా చదువుల కొరకు, విదేశాలకు వెళ్ళడానికి పాస్పోర్ట్, వీసా కొరకు ప్రయత్నం చేస్తున్న బిడ్డలకు సాయం చేయండి. వెళ్ళి అక్కడ చదువుకుంటున్న బిడ్డలకు ఎలాంటి ఆటంకములు, పాపిష్టి శోధనలు రాకుండా కాపాడండి. యవ్వన జీవితాలను నాయన రక్షించమని ప్రార్థిస్తున్నాను, రక్షించమని కోరుకుంటున్నాను. మీకే స్తోత్రాలు. ఈ దినము నాయన ప్రార్థనతో ఏ పని ప్రారంభిస్తున్నారు యేసునామమున ఆ పనులు జరుగునుగాక. ఈ దినం ఎక్కడెక్కడైతే సువార్త సభలు ఏర్పాటు చేయబడుతున్నాయో అవి యేసునామమున వింటున్న వారికి, జరిగిస్తున్న వారికి ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ఈ దినం ప్రయాణం చేయబోతున్న వారిని ప్రమాదముల నుంచి తప్పించి కాపాడండి ప్రభా. మీ కృప చూపించి దినమంతా నడిపించమని ప్రార్థిస్తున్నాం. రేపటి కొరకు, రేపటి ఆరాధన కొరకు సిద్ధపరచగలరని కోరుతూ, ఈరోజు వివాహ దినము, జన్మదినం పొందిన వారికి, చేసుకుంటున్న వారికి మీరు అనుగ్రహించినందుకై, కృప చూపినందుకై స్తుతులు చెల్లిస్తూ ఈ దినపు దీవెనలతో బలపరచమని మా ప్రభువు రక్షకుడైన యేసయ్య నామమున ప్రార్థించినవన్నీ పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సన్నిధి మనకెల్లరికీ, విదేశాలలో ఉన్న మన బిడ్డలకు ఈ దినం ప్రార్థించిన వారందరికీ సదా తోడే ఉండునుగాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, పరిశుద్ధ గ్రంథములో యోబు గ్రంథం ఎంత ప్రాముఖ్యమైందో మనకు తెలుసు. వాస్తవానికి గ్రంథకర్తలు అంటారు, బైబిల్లో మొట్టమొదట వ్రాయబడిన గ్రంథం ఆదికాండం అంటారు. కానీ బైబిల్ గ్రంథకర్తలు అంటారు, మొట్టమొదట వ్రాయబడినటువంటి గ్రంథము యోబు గ్రంథం అంటారు. అది కాలక్రమేణా కీర్తనల గ్రంథము పై అట్లా వచ్చేసింది క్రమంలో. రైట్. ఏది ఏమైనప్పటికీ కూడా యోబులో కనిపించే ప్రత్యేకతలు ఒక 4 ఉన్నాయి. 1, పరిశుద్ధుడు, యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనము. 2, ప్రార్థనాపరుడు, యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనము. 4, పేరు పలుకుబడి కలిగినవాడు. 3, పేరు పలుకుబడి కలిగినవాడు, యోబు గ్రంథం 29వ అధ్యాయం 21 నుంచి 25. ఇక 4, పరీక్షింపబడినవాడు, యోబు గ్రంథం 42వ అధ్యాయం 10 వచనం 12వ వచనము. ఇవి యోబులో కనిపించే లక్షణాలు. ఇక యోబు తన జీవితంలో పోగొట్టుకున్న 1, అందరినీ పోగొట్టుకున్నాడు. 2, ఆస్తిని పోగొట్టుకున్నాడు. 3, ఆరోగ్యమును పోగొట్టుకున్నాడు. 4, ఆదరణను పోగొట్టుకున్నాడు. కానీ దేవుని కృప వలన ఆత్మీయతను పోగొట్టుకొనలేదు. ఫలితంగా 2వది అందరినీ పొందుకున్నాడు. 3వది ఆస్తిని పొందుకున్నాడు. 4వది ఆరోగ్యాన్ని పొందుకున్నాడు. పోగొట్టుకున్నవి 4, పొందుకున్నవి 4. ఆత్మీయతను పోగొట్టుకోలేదు గనక, 1 ఆత్మీయతను పోగొట్టుకోలేదు కనుక ప్రతిఫలంగా 2వది అందరినీ పొందుకున్నాడు. 3వది ఆస్తిని పొందుకున్నాడు. 4వది ఆరోగ్యాన్ని పొందుకున్నాడు. యోబును దీవించిన దేవుడు, యోబుకు కలిగిన పరీక్షలో, శోధనలో తోడుగా ఉన్న దేవుడు నీకు, నాకు, మనకెల్లరికీ, మన బిడ్డలకు తోడుగా ఉండునుగాక. మన ఆత్మీయతను పోగొట్టుకోనంత వరకు మనము ఆత్మీయులను, మన బంధువులను పొందుకుంటాము. ఆస్తిలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మంచి ఆరోగ్యాలు ఇస్తాడు. అట్టి కృప ప్రభు మనకెల్లరికీ దయచేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు వివాహ దినము, జన్మదినము జరిగించుకుంటూ ఉన్న మా ఆత్మీయ బిడ్డలకును, నా తోటి సేవకులకును నా శుభములు,
వందనాలు, దైవాశీర్వాదములు తెలియజేస్తున్నాము. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. శుభోదయం.